విశాఖ జిల్లాలో వైసీపీ మరింత డీలా పడిందా? జిల్లాకు చెందిన నేతలు పక్కచూపులు చూస్తున్నారా? ఛాన్స్ దొరికితే అధికార పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారా? విశాఖ వైసీపీ కార్పొరేటర్లు అధికార పార్టీ నేతలతో కలిసి చెట్టాపట్టలేసుకొని తిరుగుతున్నారా? ఇన్నాళ్లు విశాఖలో అన్నీ తానే నడిపించిన ఆ బడా లీడర్ ఇప్పుడెందుకు జిల్లాలో కనిపించడం లేదు? గత అసెంబ్లీ ఎన్నికల్లో అధికార వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. వై నాట్ 175 సీట్లతో ఎన్నికల బరిలో దిగిన పార్టీ కేవలం 11 సీట్లకే పరిమితమైంది. ముఖ్యంగా ఎన్నికల్లో ఓటమి తర్వాత విశాఖ జిల్లాలో వైసీపీ లీడర్లు ఎక్కడా కనిపించడం లేదని తెలుస్తోంది. వైసీపీ పార్టీ సమావేశాలకు సైతం నేతలు హాజరు కావడం లేదట. అయితే నేతల తీరుపై పార్టీ హైకమాండ్ కూడా ఆందోళన ఉన్నట్లు తెలుస్తోంది. అధికారంలో ఉండగా పెత్తనం చెలాయించి ప్రతిపక్షంలోకి పోగానే నేతలు కనిపించకుండా పోవడంపై ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది. ఎవరెవరు పార్టీ మారే ఆలోచనలో ఉన్నారు, పార్టీ సమావేశాలకు ఎందుకు రావడం లేదని పార్టీ పెద్దలు సమాచారం సేకరిస్తున్నారట. అయితే ఈ జాబితాలో చాలా మంది బడా లీడర్లు ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇక 2019 ఎన్నికల్లో అధికారంలోకి రాగానే వైసీపీ 3 రాజధానుల ప్రకటన చేసింది. విశాఖను ఆర్థిక రాజధానిగా ప్రకటించింది. ఆ తర్వాత 2024 ఎన్నికల్లో గెలవగానే విశాఖకు రాజధానిని మారుస్తామంటూ జగన్ ప్రకటన చేశారు. అంతలోపు విశాఖలో అప్పటికి ఉన్న హరిత రిసార్ట్ ని కులగొట్టి ఋషికొండ మీద అద్భుతమైన కట్టడాన్ని 100 కోట్లతో నిర్మించింది. విశాఖ నుంచే పాలన అంటూ ఎన్నిసార్లు చెప్పారో కూడా వైసీపీ నేతలకే తెలియదు. ఇలా విశాఖ నామస్మరణం చేసినందుకైనా ఉనికి కోసం ఒక్క సీటు కూడా వైసీపీకి ప్రజలు ఇవ్వలేకపోయారు. మొత్తం సీట్లలో ఓడించి వైసీపీకి రాజకీయంగా పతనం ఏంటో చూపించారు. కొత్త ప్రభుత్వం వచ్చి 2 నెలలు కూడా గట్టిగా కాలేదు. అంతలోపే విశాఖ నగరంలో వైసీపీ గతంలో ఎన్నడూ లేనంతగా బలహీన పడిపోయింది. ఎన్నికల్లో ఓటములు సహజం. అంత మాత్రం చేత పార్టీ నాయకులు క్యాడర్ ఉంటారు, పార్టీ కోసం పోరాడుతారు. వైసీపీ తీరు చూస్తే అలా లేకుండా పోయింది. పార్టీ ఓడిన మరుక్షణం కూటమి వైపుగా పరుగులు తీస్తున్న నేతల తీరు కనిపిస్తోంది. గతంలో విశాఖ కార్పొరేషన్ను వైసీపీ కైవసం చేసుకుంది. అయితే విశాఖ కార్పొరేషన్ను కూల్చేందుకు సొంత పార్టీ కార్పొరేటర్లే ప్రత్యర్థులతో చేతులు కలుపుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. అధికార పక్షం వైపు ఉంటూ తమకు కూడా అందులో అధికారం వాటా ఉండేలా చూసుకుంటున్నారట. వైసీపీ ఇంత వేగంగా పతనం అవుతున్నా పట్టించుకునే నాదులే పార్టీలో కనిపించడం లేదని పార్టీ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోందట. 2 ఏళ్ల క్రితం పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ గా నియమితులైన వైవి సుబ్బారెడ్డి హైదరాబాద్ నుంచి అప్పుడప్పుడు వచ్చిపోతున్నారు. పార్టీలో వర్గపోరుని గాలికి వదిలేశారని టాక్ వినిపిస్తుంది. ఎన్నికల ముందు బలమైన నేతలు పార్టీ మారేందుకు సిద్ధమవుతున్నా కనీసం ఎవరిని ఆపే ప్రయత్నం చేయడం లేదట. ఇదే వైఖరి కొనసాగితే అతి తొందరలోనే విశాఖలో వైసీపీ ఖాళీ కావడం ఖాయమంటున్నారు పొలిటికల్ పరిశీలకులు. మొత్తంగా విశాఖలో వైసీపీ పరిస్థితి రోజురోజుకు దయనీయంగా మారుతుందని సొంత పార్టీ నేతలు గుసగుసలాడుకుంటున్నారట. ఇప్పటికైనా పార్టీ అధినేత జగన్ విశాఖ రాజకీయాలపై మరింత ఫోకస్ పెట్టాలని కోరుతున్నట్టు సమాచారం. చూడాలి మరి. రానున్న రోజుల్లో విశాఖలో ఫ్యాన్ పార్టీని జగన్ చక్కదిద్దుతారా, లేదంటే ఇలాగే గాలికి వదిలేస్తారా అనేది తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే.